नमस्कार महोदय। नमस्कार। अथ मंत्रपाठः। नमस्कारः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। गुरुभ्यो नमः। नमस्कारः महोदय। नमस्कार महोदय। अस्तु अंडी, सर्वेभ्यो नमः। మీకు నిన్నటి పాఠం వెనుక సందేహాలు ఉన్నాయండి? నిన్న చెప్పిన పాఠం వెనుక సందేహాలు ఉన్నాయా? నిన్ను మీకు అందరికీ లింక్ పంపించామండి. మనం జరిగిన వరకు అభ్యాసం 12 వరకు, 1 నుంచి 12 వరకు ఇంతవరకు జరిగిన పాఠాలు అవన్నీ చూసారా? వాటి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు ఏ రోజు పాట ఆ రోజు డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అందరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వ్యాకరణ క్లాసులు కానీ మనకి ఈ పాఠానికి సంబంధించినవి కానీ, అంటే మొత్తం ఏవైతే రికార్డింగ్ అవుతుందో మీకు అన్ని వచ్చేస్తాయండి. కాబట్టి అది మీరు ఉపయోగించుకోవచ్చు. ఇంకా తెలియని వాళ్ళకి తెలియచేయండి. వారు కూడా చాలా మంది అడుగుతున్నారు, వాళ్ళు కూడా వీటిని ఉపయోగించుకుంటారండి. ఈ లింక్ పంపించారు ఎవరికి కావాలనో, ఆటోమేటిక్గా అందరికీ ఉపయోగపడుతుంది. అస్తు ప్రకృత మనుషరామః. నిన్న మనం అభ్యాసం 12లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు చూసాము. ఇంకా ఈ అభ్యాసంలో ఇచ్చినటువంటి గుణసంధికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. ఎక్కడ ఏ రకంగా వీటి యొక్క పదవి భాగం ఉంటుంది, సంధి జరుగుతుంది అనేది చూసాము. ఈరోజు మనం అభ్యాసం 13 మొదలు పెట్టుకుందామండి. మొదలు పెట్టాము కానీ కొన్ని శబ్దాలు చెప్పుకున్నాము. అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాము. మన అభ్యాసం 13లో ఇదం, అదస్ ఈ 2 సర్వనామ శబ్దాలు చెప్పుకున్నాము. తర్వాత శబ్దాలు అంకురః అంటే అంకురము, తిలః అంటే నువ్వులు, మాషః అంటే అలచందలు, బొబ్బర్లు ఏదో చెప్పారు. నెక్స్ట్ యవః అంటే గోధుమలు, బియ్యం కాదు, యవః అంటే గోధుమలు. గోధుమల్లా అంటే ఒక జవ్వు అంటాం దాని హిందీలో. తర్వాత బీజం వచ్చేసి విత్తనం. దూరం అంటే దూరం, దూరవాచక శబ్దము. తర్వాత అంతికం, సమీపం, నికటం, పార్శ్వం, సకాశం 5 శబ్దాలు చెప్పాను. ఈ 5 శబ్దాలకు ఒకే అర్థం ఏంటి? దగ్గర అనే అర్థంలో. దగ్గర అనే అర్థంలో 5 శబ్దాలు వచ్చేసి 5 శబ్దాలను ఉపయోగించాము. ఈ 5 శబ్దాలకు ఒకే అర్థము, దగ్గర అనే అర్థంలో. తర్వాత ధాతువులు చెప్పుకున్నాం 2. వి ప్లస్ రమ్ ధాతు. విరమతి, విరమతః, విరమంతి అని చెప్పాను. అంటే నిలబడటం, ఎక్కడికక్కడ నిలబెట్టడం. విరమతు, విరమతి నిలబెడుతున్నాడు, నిలబడు అలాంటి అర్థంలో. నెక్స్ట్ ప్రా ప్లస్ మద్ ధాతు. ప్రా ప్లస్ మద్ ధాతుకి ప్రమాద్యతి, ప్రమాద్యతః, ప్రమాద్యంతి అలా చెప్పాము. ప్రమాదం చేయడం, నెగ్లెక్ట్ చేయడం, నిర్లక్ష్యం చేయడం, దాన్ని ప్రా ప్లస్ మద్ ధాతుతో చెప్పాము. నెక్స్ట్ ఇప్పుడు అక్కడి నుంచి కంటిన్యూగా రాసుకోండి. అంతవరకు రాశారనుకుంటాను. ఇప్పుడు అక్కడి నుంచి కంటిన్యూగా 3వ ధాతు రాసుకోండి. నీ ప్లస్ ఉరు ధాతు. నీ ప్లస్ ఉరు ధాతు. ఉరు అంటే వకారానికి రుకారం ఇవ్వాలి. వకారానికి రుకారం, ఉరు ధాతు. నీ ప్లస్ ఉరు ధాతు. దీని మీనింగ్ వచ్చేసి నివారయతి, అంటే తొలగించడం. ఏంటండి? తొలగించడం, తొలగించడం లేదా పక్కకు నెట్టడం. ప్రక్కకు నెట్టడం అని కూడా తీసుకోవచ్చు. ప్రక్కకు నెట్టివేయడం, ప్రక్కకు నెట్టివేయడం లేదా తొలగించడం, ఏదైనా ఒకటే. దీని రూపం ఎలా వస్తుంది రాసుకోండి. నివారయతి, నివారించడం. తొలగించడం అంటే నివారించడం అని అర్థం.
నివారించడం. ఇంకో మీనింగ్ ఆ రకంగా రాసుకోవచ్చు. అస్తు. రూపం ఎలా నడుస్తుంది? నివారయతి, నివారయతః, నివారయంతి, నివారయతి, నివారయతః, నివారయంతి. ఇది దీని యొక్క రూపం అండి. ఒక ప్రథమ పురుషం లట్లకార ప్రథమ పురుషం ఏకవచనం చెప్పాను. దీన్ని బట్టి మీరు మధ్యం పురుషం, ఉత్తమ పురుషము, లోట్, లంగ్, విధిలింగ్, ఇంకా లిరుట్ లకారం భవిష్యత్ కాలం మొత్తం ఇదే విధంగా భౌతిక సమానం నడుస్తాయి. అవన్నీ మీరు ఇదే విధంగా చూసుకోవాలి. లోట్ లకారంలో ఏమొస్తుందంటే నివారయతు, నివారయతాం, నివారయంతు. అదేవిధంగా లంగ్ లకారంలో ఏమొస్తుంది? అనివారయత్, అనివారయతాం, అనివారయన్, అనివారయః, అనివారయతం, అనివారయత, అనివారయం, అనివారయావ, అనివారయామ. విధిలింగంలో నివారయేత్, నివారయేతాం, నివారయేయుః. అదే భవిష్యత్ కాలంలో అయితే నివారయిష్యతి, నివారయిష్యతః, నివారయిష్యంతి. ఈ రకంగా భూధాతుకి సమానంగానే దాన్ని ఆధారం చేసుకుని ఈ నీ ప్లస్ వృధాతుకు రూపం ఇదే విధంగా మొత్తం రాసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి ఇదే విధంగా. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. ప్రా ప్లస్ భూధాతు. ఇక చూపించండి ఎలా నడుస్తాయని దానికోసము మీరు ఓన్లీ ఒక రూపం రాసుకోండి, తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ప్రా ప్లస్ భూధాతు. ప్రా ప్లస్ భూ, భూధాతు మహాప్రాణం. దీని మీనింగ్ వచ్చేసి ఉత్పన్నం కావడం, ఉత్పన్నం కావడం, ఉత్పన్నం కావడం. రెండో అర్థం వచ్చేసి ఇంకొక అర్థము సమర్థంగా ఉండటం, సామర్థ్యం కలిగి ఉండటం, సామర్థ్యం కలిగి ఉండటం. అస్తు. ఈ రెండు అర్థాలు వస్తే సందర్భాన్ని బట్టి తీసుకుంటాం. ఒకసారి సామర్థ్యత చూపించాడు, సమర్థత, తర్వాత ఉత్పన్నం కావడం అనే అర్థం చూపించాడు. సో రూపం ఎలా నడుస్తుందంటే ప్రా ప్లస్ భూధాతు. ప్రా ఉపసర్గం, భూధాతు. దీని రూపం వచ్చేసి ప్రభవతి, ప్రభవతః, ప్రభవంతి, ప్రభవతి, ప్రభవతః, ప్రభవంతి. ఇది రూపం అండి. నెక్స్ట్ ఉద్దు ప్లస్ భూధాతు. ఉద్దు ప్లస్ భూధాతు. ఉద్దు ప్లస్ భూధాతు. ఉద్దు ఇక్కడ ఉపసర్గము, భూధాతు అండి. ఉద్దు ఉపసర్గము, భూధాతు. అంటే ఇది కూడా ఉత్పన్నం కావడం. దీని అర్థం వస్తుంది ఉత్పన్నం కావడం అవుతుంది. ఉత్పన్నం కావడం, ఉత్పన్నం కావడం లేదా ప్రవహించడంగా అర్థం వస్తుంది. ప్రవహించడం అనే అర్థం తీసుకోవచ్చు. ప్రవహించడం. ఇప్పుడు హిమాలయాత్ గంగా ఉద్భవతి అంటాం. హిమాలయ గంగా ఉద్భవిస్తున్నది అంటే ప్రవహిస్తున్నది అలాంటి అర్థంలో. అంటే ఉత్పన్నం అవుతుంది. గంగా అనేది ఎక్కడి నుంచి ఉత్పన్నమైందంటే హిమాలయం నుండి ఉత్పన్నమైంది, అక్కడి నుంచి ప్రవహిస్తుంది. కాబట్టి ఆ అర్థాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, అక్కడ ప్రయోగాన్ని బట్టి తీసుకోవచ్చు. ప్రభు అన్న కూడా ఉత్పన్నం కావడం ఏంటంటే అది కూడా ప్రభావతనే ఉత్పన్నం కావడం అండి. ప్రభావతనే ప్రా ప్లస్ భూధాతుకు ఉత్పన్నం కావడం, సమర్థంగా ఉండటం అని చెప్పాను, సామర్థ్యం కలిగి ఉండటం. నెక్స్ట్ ఉద్దు ప్లస్ భూధాతు కూడా అదే అర్థం, ఉద్భవతి, ఉత్పన్నం కావడం. అది ప్రయోగాన్ని బట్టి అర్థంలో కొంచెం తేడా కనిపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ తెలుస్తాయి. ఇప్పుడు అక్కడ చూద్దండి. ఉద్భవతి, ఉద్భవతః, ఉద్భవంతి. అక్కడ ప్రా ఉపసర్గం, ఇక్కడ ఉద్దు ఉపసర్గం అండి. అది ఒక అర్థము ఉత్పన్నం కావడం, ఇంకోటి ప్రవహించడం అనే అర్థము చెప్పాను. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ప్రవహించడం, దీనికి అనేక అర్థాలు వస్తాయండి. మళ్ళీ సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. మనం ఇక్కడ రెండు అర్థాలు చెప్పుకున్నాం. మనకు ప్రయోగాన్ని బట్టి, మన వాక్యాన్ని బట్టి ఇక్కడ రెండు అర్థాలు చెప్పాను. నెక్స్ట్ ప్రతి ప్లస్ దా ధాతు అండి. ప్రతి ఉపసర్గము దా ధాతు, సామాన్య దకారం. ప్రతి ప్లస్ దా ధాతు, ప్రతి ప్లస్ దా ధాతు. దీని మీనింగ్ వచ్చేసి బదులుగా ఇవ్వడం. ఏదైనా ఒక వస్తువు ఇచ్చామనుకోండి, దానికి బదులుగా ఇంకొక వస్తువు ఇవ్వడం అన్నమాట. అప్పట్లో ప్రాచీన కాలం వస్తు మార్పిడి ఉండేదండి. ఇప్పుడు డబ్బులు అనేది ఇప్పుడు వచ్చాయి, కానీ అసలు వస్తు మార్పిడి ప్రక్రియ ఉండేది అన్నమాట. వస్తువుకి బదులుగా వస్తువుకి ఇవ్వడం. అట్లా ఏదైనా ఒక ఇప్పుడు నడుస్తుంది, పరోక్షంగా ప్రత్యక్షంగా తీసుకుంటాం. వస్తువుకి బదులుగా వస్తువు తీసుకుంటున్నాం. సో ప్రతి ప్లస్ దా ధాతుకి బదులుగా ఇవ్వడం, బదులుగా ఇచ్చిన దానికి తిరిగి ఇవ్వడం. తిరిగి అదే వస్తువు ఇవ్వచ్చు, లేదా వేరే వస్తువు ఇవ్వవచ్చు.
తిరిగి ఇవ్వడం, బదులుగా ఇవ్వడం, బదులుగా ఇవ్వడం. అప్పుడు ధాన్యం వైపు ఎక్కువ ఉండేది. మీరు నువ్వులు తీసుకొని నాకు ఇవి దానికి మా సహా నాకు బదులుగా ఇవ్వండి. అదే ధాన్యాన్ని మార్చుకునేవాళ్ళు. అస్తు. ప్రతి దదాతి రూపాయలు నడుస్తుంది. ప్రతి దదాతి, ప్రతి దత్తః, ప్రతి దదతి. రూపాయలు ఎలా చెప్పాను? ప్రతి దదాతి, ప్రతి దత్తః, ప్రతి దదతి. ప్రతి దదాతి, ప్రతి దత్తః, ప్రతి దదతి, ప్రతి దదతి. ప్రతి దదాతి, ప్రతి దత్తః, ప్రతి దదతి. ఇది రూపం అండి. ప్రతి ఉపసర్గాన్ని కలిపినప్పుడు మాత్రమే అర్థం వస్తుంది, బదులుగా ఇవ్వడం అర్థం వస్తుంది. ప్రతి ఉపసర్గం లేకపోతే రాదు. ఇక్కడ మొత్తం కూడా రూపం అయితే దాదాతుకి సమానంగా నడుస్తుంది, భౌతిక సమానంగా నడవదు, కొంచెం భిన్నంగా ఉంటుంది. ఓకే, తర్వాత మనకు వస్తుంది. ఇక్కడ కేవలం ఒక రూపం చూసుకోండి. మనకు ప్రథమ పురుషం ఎక్కువ ఉపయోగిస్తాం ఈ వాక్యంలో కేవలం, కాబట్టి దాదాపు ప్రథమ పురుషం ఒకటి చాలు. ఏం చెప్పాను? ప్రతి ఉపసర్గం ఉన్నప్పుడే బదులుగా ఇవ్వటం అనే అర్థం వస్తుంది. అస్తు. నెక్స్ట్ జుగుప్స ధాతు అండి. జుగుప్స ఇది ధాతు మొత్తము. జుగుప్స చూసి రాసుకోండి, తప్పులు రాసుకోవద్దు. మీకు గ్రూపులో కూడా పెట్టారండి, ముందు పెట్టుకోండి, అది మన సహాయంగా ఉంటుంది తప్పులు లేకుండా. నేను ఉచ్చరిస్తున్నాను. జుగుప్స. జుగుప్స అంటే గ్రహించడం లేదా అసహించుకోవడం. అసహించుకుంటాం కదా, ఒక్కోసారి వస్తువు చూసినప్పుడు ఘృణ కలుగుతుంది. చి అని చెప్పి మనం దాని మీద ఘృణ కలిగి ఉంటాం అన్నమాట. ఘృణా భావన అంటే అసహించుకోవడం. జుగుప్స అంటే అసహించుకోవడం. దీని రూపం వచ్చేసి ఎలా ఉంటుంది మహోదయ? జూ ప్లస్ గు ప్లస్ ఇస్ అని వస్తుందా మహోదయ? ఏంటండి? జూ ప్లస్ ఇది ఒకే ధాతు, దీంట్లో ఉపసర్గం ఏం లేదు. జుగుప్స, జుగుప్స, జుగుప్స ధాతు. జుగుప్స, జుగుప్స దంత సకాలం లాస్ట్ లో. దీని మీనింగ్ వచ్చి చెప్పాను, అసహించుకోవడం, ఘృణ కలిగి ఉండటం, గ్రహించడం అంటే అంత తక్కువ మాట్లాడుతున్నా. అసహించుకోవడం. ఓకే అండి. నెక్స్ట్ అండి, దీని రూపం ఎలా నడుస్తుందంటే ఆత్మీయపదం యొక్క రూపం ఇది రాసుకోండి. జుగుప్సతే, 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 జుగుప్సేతే, జుగుప్సేతే, జుగుప్సంతే, జుగుప్సంతే. నీట్గా రాసుకుని నోట్స్ ఎంత నీట్ గా ఉంటే వాక్య నిర్మాణం అంత బాగుంటుందండి. నోట్స్ మనకు బాగా ఉండాలి, శబ్దకోశం కానీ నియమాలు కానీ. మీకు వాక్యాలు వచ్చినా రాకుండా తర్వాత వచ్చేస్తాయి. నోట్స్ మటుకు నీట్ గా పెట్టుకోండి, ఏది రాసినా నీట్ గా ఉండాలి. జుగుప్సతే ఏకవచనంలో, జుగుప్సేతే ద్వివచనంలో, జుగుప్సంతే బహువచనంలో. జుగుప్సంతే బహువచనం. జుగుప్సతే, జుగుప్సేతే, జుగుప్సంతే. ఇది జుగుప్స ధాతు యొక్క రూపం అండి. ప్రథమ పురుషం ఏకవచనం చెప్పాను. అలాగా ఇది కూడా ఓన్లీ ఆత్మీయ పదం యొక్క రూపంగా తర్వాత వస్తుంది. మీరు కేవలం ప్రథమ పురుషాన్ని మనం ఇక్కడ మనకు అవసరం కాబట్టి తీసుకున్నాం ఆత్మీయ పదంలో. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి చాలు. ఏకవచనంలో ప్రథమ పురుషంలో గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ రాసుకోండి జన్ ధాతు. జన్ ధాతు ఇది కూడా ఆత్మీయపద ధాతు. జన్ ధాతు దీని మీనింగ్ కూడా వచ్చేసి ఉత్పన్నం కావడం అండి. ఉత్పన్నం కావడం, ఉత్పన్నం కావడం. జన్ ధాతుకు అర్థం ఏంటి? ఉత్పన్నం కావడం. ఇది కూడా ఆత్మనేపథ ధాతు. రూపం రాసుకుని ఎలా నడుస్తుందంటే జాయతే, 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 జాయేతే, జాయేతే. అచ్చులో ఉండే యకారానికి హా యా వరకు యకారానికి ఏ ఒత్తు ఇవ్వాలి, ఏకారం ఇవ్వాలి. జాయేతే, జాయంతే,
జాయంతే, జాయతే, జాయేతే, జాయంతే. ఇది రూపం అండి ఆత్మీయపదంలో. సేవతే, సేవేతే, సేవంతే. అలాగా జాయతే, జాయేతే, జాయంతే. ఈ రకంగా చూసుకోవాలి. మీనింగ్ వచ్చేసి ఉత్పన్నం కావడం చెప్పాను. నెక్స్ట్ రాసుకోండి. నిలీ ధాతు. నీ ప్లస్ నీ ఉపసర్గము లీ ధాతు అని. నిలీ ధాతు, లీ దీర్ఘం. నిలీ, నిలీ ధాతు, నిలీ, నిలీ అంటే దాక్కోవటం. ఏంటండి? దాక్కోవటం, దాక్కోవటం, దాక్కోవటం. రూపం వచ్చి ఇది కూడా ఆత్మీయపద ధాతు అండి. ఇది కూడా ఆత్మీయపదంలో ఉంది. రాసుకోండి. నిలీయతే, 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 నిలీయేతే, నిలీయేతే, నిలీయంతే. నిలీయతే, నిలీయేతే, నిలీయంతే. నిలీయతే, నిలీయేతే, నిలీయంతే. సహ నిలీయతే, తౌ నిలీయేతే, తే నిలీయంతే. అతడు దాక్కుంటున్నాడు, వాళ్ళిద్దరు దాక్కుంటున్నారు, వాళ్ళందరూ దాక్కుంటున్నారు. ఇలాంటి అర్థం చూసుకోవాలి మనం. ఓకే, అస్తు. ఇవి మనకు ధాతులు అండి. ఇంతవరకు మనం ధాతులు చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకటి అవ్యయపదం చూపిస్తున్నాడు, రాసుకోండి. ఒకటే ఇచ్చాడు ఇక్కడ, తర్వాత శబ్దాలు ఇస్తున్నాడు. మళ్ళా పృథక్ శబ్దం అండి. పృథక్, పృథక్ అంటే వేరుగా. పృథక్, పృథక్ అంటే వేరుగా, వేరుగా. ఓకే అండి. నెక్స్ట్ కొన్ని శబ్దాలు అట్నే చెప్తున్నా, కంటిన్యూ రాసుకోండి. పృథక్ అంటే వేరుగా లేదా వేరేది. వేరేది మహోదయ పృథక్ అవ్యయ పదం అండి. పృథక్ అనే అవ్యయ పదం అండి. ఇది వేరుగా, వేరేది అనే అర్థంలో. గ్రామాత్ పృథక్ నగరం అస్తి, నగరాత్ పృథక్ గ్రామం అస్తి. నగరానికి వేరుగా గ్రామం ఉంది అంటే నగరానికి భిన్నంగా ఉంది. నగరం వేరు, గ్రామం వేరు. అలాగా ఇంకా వేరని చెప్పడంలో వేరేది, వేరేది వేరుగా అనే అర్థంలో డివైడ్ చేసి చూపించేది పృథక్ శబ్దం. డివైడ్ చేసి చూపించేది పృథక్ శబ్దం, భిన్న భిన్నంగా చూపించేది. అస్తు. నెక్స్ట్ కొన్ని శబ్దాలు చెప్తున్నాడు. పటుహు. నెక్స్ట్ శబ్దం ఏంటండి? పటుహు. పటుహు అంటే పటుత్వం కలిగిన వాడు. పటుహు అంటే ఏమిటండి? ఏదైనా ఒక విషయం మీద కావచ్చు, ఒక పని మీద కావచ్చు, ఒక విద్య మీద కావచ్చు, ఏదైనా కానీ ఎవరికి ఏ విషయం మీద అయితే పటుత్వం ఉందో, నైపుణ్యం ఉందో, కుశలత ఉందో దాన్ని పటుహు అంటాం. అతన్ని ఏమంటాం? పటుహు. పటుహు అంటే పటుత్వం కలిగిన వాడు. నెక్స్ట్ రాసుకోండి. పటుతరహ. పటుతరహ, పటుతరహ అంతకన్నా నైపుణ్యం కలవాడు. ముందు ఏం చెప్పి? పటు అని నైపుణ్యం కలవాడు. పటుతరహ, తరహ ప్రత్యయం తీసుకొచ్చాము అనుకోండి, ఆ ముందు ఎవరికైనా పటుహు అని చెప్పాము, తెలివైన వాడని చెప్పాము, నైపుణ్యం కలవాడని చెప్పాము, అంతకన్నా ఎక్కువ, వానికన్నా కూడా ఎక్కువ నైపుణ్యం కలవాడు అనే అర్థంలో తరహ ప్రత్యయం వస్తుంది. కాబట్టి పటుతరహ అంటే అంతకన్నా ఎక్కువ నైపుణ్యం కలవాడు, పటుత్వం కలవాడు అని రాసుకోండి. ఏంటంటే రామకృష్ణ గారు, మామూలు టా అండి, మామూలు టకారమండి, మామూలు టకారమే. పటుహు. పటుహు విసర్గం కూడా ఉంది. పటుహు. పటుహు అంటే నైపుణ్యం కలవాడు. నెక్స్ట్ పటుతరహ, రెండో పదం ఏంటి? పటుతరహ అంతకన్నా ఎక్కువ నైపుణ్యం కలవాడు. అంతకన్నా ఎక్కువ నైపుణ్యం కలవాడు. దీంట్లో ఇంకో ప్రత్యయం వస్తుంది, పటుతమః. నెక్స్ట్ రాసుకోండి, పటుతమః. వీళ్ళిద్దరి కన్నా ఎక్కువ నైపుణ్యం కలవాడు. పటుహుకి పటుతరహకి వీళ్ళిద్దరి కన్నా కూడా ఎక్కువ నైపుణ్యం కలవాడు. వాళ్ళిద్దరి కన్నా ఎక్కువ నైపుణ్యం కలవాడు. వాళ్ళిద్దరి కన్నా ఎక్కువ నైపుణ్యం కలవాడు అంటే పటుత్వం కలవాడు.
చాతుర్యం కలవాడు, ఇవన్నీ చెప్పుకో. చాతుర్యం, పటుత్వం, నైపుణ్యం. ఓకే. పటుహు, పటుతరహ, పటుత్తమః 3 శబ్దాలు వచ్చాయి చూసుకోండి. పటు అంటే నైపుణ్యం కలవాడు, పటు తరహ అంటే అంతకన్నా నైపుణ్యం కలవాడు, పటుత్తమః వాళ్ళిద్దరికన్నా ఎక్కువ నైపుణ్యం కలవాడు, వాళ్ళిద్దరికన్నా ఎక్కువ నైపుణ్యం కలవాడు, ఎక్కువ చాతుర్యం కలవాడు. ఓకే, ఈ రకంగా చూసుకుంటాం. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చేసి గురుహు శబ్దం అండి. గురుహు, గురువు అంటే మనకు ఒక అర్థం తెలిసిందే, గురువు అని. ఓకేనా, ప్రసిద్ధార్థం మనకు. గురువు అంటే ఒక అర్థం గురువు అని తీసుకుంటే, ఇంకోటి ఇక్కడ ఏం తీసుకుంటామంటే శ్రేష్టమైన. ఏంటి శ్రేష్టమైన? గురువు అంటే శ్రేష్టం, శ్రేష్టతాపతాంలో శ్రేష్టమైన అనే అర్థంలో వస్తుంది. శ్రేష్టత్వం చెప్పారు, శ్రేష్టమైన. ఇంకా బరువైన, బరువైన అర్థంలో వస్తుంది, బరువైన అనే అర్థంలో వస్తుంది. నేను చెప్పాను 3 అర్థాలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏది తీసుకొని అది తీసుకుంటామో. గురువు అంటే శ్రేష్టత్వం చెప్పడం కోసం వస్తే శ్రేష్టమైన లేదా బరువైన. ఎక్కడ ఏది, ఇప్పుడు ఏతద్ పుస్తకం, ఏతద్ తద్ పుస్తక అపేక్షయ లఘువు వర్తతే, ఏతద్ గురుహు వర్తతే. ఏతద్ లఘువు వర్తతే, ఏతద్ గురుహు వర్తతే. లఘు అంటే కొంచెం తేలికగా ఉంది, గురువు అంటే కొంచెం బరువుగా ఉంది. కాబట్టి గురువు అనే శబ్దం బరువు అనే అర్థంలో కూడా మనం ఉపయోగించుకుంటాము. కాబట్టి సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ఓకే, గురువు అంటే సామాన్య అర్థం, ఒకటి గురువు ప్రసిద్ధార్థము, ఇంకోటి శ్రేష్టత్వము శ్రేష్టమైన, ఇంకొకటి బరువైన. ఓకేనా, దీంట్లో కూడా మళ్ళీ 3 ఉన్నాయి. తల ప్రత్యయం వస్తుంది, తమ ప్రత్యయం కూడా వస్తుంది. కాబట్టి రాసు గురువు అంటే శ్రేష్టమైన, తర్వాత లేదా బరువైన, ఈ అర్థాలు వస్తాయి. తర్వాత గురు తరహ, 2 రాసుకోండి. గురు తరహ అంత ఎక్కువ శ్రేష్టమైన. ముందు గురువు చెప్పా, దానికన్నా శ్రేష్టమైనది గురు తరహ. గురు తరహ అంతకన్నా ఎక్కువ శ్రేష్టమైన, శ్రేష్టం ఎక్కువ శ్రేష్టమైన దాన్ని. తర్వాత గురు తమహ, ఆ రెండింటికన్నా శ్రేష్టమైంది లేదా ఆ రెండింటికన్నా బరువైంది. బరువార్థం తీసుకున్నప్పుడు ఆ రెండింటికన్నా బరువైంది, లేదా శ్రేష్టార్థం తీసుకున్నప్పుడు ఆ రెండింటికన్నా శ్రేష్టమైంది. ఓకేనా, శ్రేష్టత్వం చూపిస్తాం. ఇప్పుడు ఋషి మహర్షిలో కూడా గురువు, ఓ ఇతని కన్నా, ఈ గురువు కన్నా ఈ గురువు ఇంకా శ్రేష్టమైన, అంటే ఇంకా యోగ్యత పటుత్వం కలిగిన వాడు, అంటే సాధనలో, సాధనా పరంగా ఆధ్యాత్మికంగా ఇంకా లోతుగా వెళ్ళినవారు, ఇంకా అంతకన్నా ఎక్కువ ఈశ్వరి దగ్గరగా జ్ఞానాన్ని పొందినవారు. దాంట్లో శ్రేష్టత్వం చూపించవచ్చు. తులన కాదు, శ్రేష్టత్వం అంటే ఎక్కువ నైపుణ్యాన్ని పొందాడు, ఎక్కువ సాధన చేసి ఇంకా ముందుకెళ్ళాడు, ఎంత దగ్గరలో ఉన్నాడు, ఈశ్వరుని దగ్గరలో ఉన్నారు, ఆత్మకి దగ్గరలో ఉన్నారు, లేదా ప్రకృతికి దగ్గరలో ఉన్నారు. ఇలాంటి అర్థంలో గురువులలో శ్రేష్టత్వం చెప్పొచ్చు. కొంచెం ఎక్కువ అభ్యాసం చేసిన వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి ఉంటారు, ఇంకా ఎక్కువ అభ్యాసం అంతకన్నా ఇంకా ముందుకెళ్ళి ఉంటారు. ఆ రకంగా శ్రేష్టత్వం. అస్తు, ఈ రకంగా గురువు, గురు తరహ, గురు తమహ ఈ రకంగా తీసుకోవాలి మనం. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటాము. ఓకే అండి, ఇవి మనకు శబ్దకోశంలో ఉన్నటువంటి శబ్దాలు, అభ్యాసం 13లో. ఇప్పుడు మనము నెక్స్ట్ వ్యాకరణం చెప్పుకుందామండి. వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. అంతకన్నా ముందు మనకు తెలుసుదా? చెప్పండి. గురుతమహ అంటే సూపర్లేటివ్ అందరికన్నా, లేకపోతే ఓన్లీ అందరికన్నా గురు తమహ శబ్దం వచ్చిందంటే అంతకన్నా శ్రేష్టమైన ఎవరు ఉన్నారు? తమ శబ్దం ఎదుకైతే వచ్చిందో అంతకన్నా శ్రేష్టమైన వ్యక్తి ఇంకా 3వ వ్యక్తి, 4వ వ్యక్తి రాడు. వాడికి ఇంకా స్టాప్. తమ ప్రత్యయం వచ్చిందంటే అయిపోయాం, అంతకన్నా అందరికన్నా శ్రేష్టమైన అని చెప్పి. ధన్యవాదాలు. మనకు ఈ మొదట్లో చెప్పాండి, వృక్ష శబ్దకోశం స్టార్టింగ్ ప్రాసాద, ఈ 2 పుల్లింగ శబ్దాలు రామ శబ్దానికి సమానంగా నడుస్తాయని చెప్పాను. శైశవం, ఉపవనం ఈ 2 శబ్దాలు గృహం శబ్దానికి సమానంగా నడుస్తాయని చెప్పాను. నెక్స్ట్ ప్రజా, వేళ ఈ 2 శబ్దాలు స్త్రీలింగం రమా శబ్దానికి సమానంగా నడుస్తాయని చెప్పాను. నెక్స్ట్ ధాతులు, భీధాతు, త్రైధాతు ఇవి చూపించాను. భీధాతు, త్రైధాతు కొంచెం, ఇది బిభేతి, బిభీత, బిభ్యతి, త్రాయతే, త్రాయేతే, త్రాయంతి ఇది ఆత్మీయపద ధాతు. నెక్స్ట్ అధీతే, అధీయేతే. క్షమ్యతాం, అభ్యాసం పనిలోకి వెళ్ళిపోయాను.
రెండు సర్వనామ శబ్దాలు చెప్పాను. అస్తు ప్రకృతం అనుసరామః. మన అభ్యాసం 13లో స్టార్టింగ్ లో ఇదం శబ్దము అద శబ్దం చెప్పాను. ఈ రెండు సర్వనామ శబ్దాలు. ఇదం శబ్దానికి అద శబ్దానికి కూడా మనం తత్, ఏ తత్, కిమ్ము, సర్వ ఈ శబ్దాలకు ఏ రకంగా అయితే 3 లింగాలు చూసామో అదే విధంగా కూడా ఇదం శబ్దానికి అద శబ్దానికి కూడా 3 లింగాలు ఉంటాయి. ఇక్కడ ఇదం శబ్దం అన్నప్పుడు ఇదమన్నా ఏతదన్నా రెండు ఒకటే, అర్థపరంగా అర్థంలో రెండు ఒకటే, కానీ రూపంలో తేడా ఉంటుంది, శబ్ద రూపంలో తేడా ఉంటుంది. ఇక ఏతదన్నా కూడా దగ్గర అర్థంలో ఉపయోగిస్తాము, ఇదం శబ్దాన్ని దగ్గర అర్థంలో ఉపయోగిస్తాము. అదేవిధంగా తత్ అంటే దూరంగా ఉండేటప్పుడు సహ బాలక, తం బాలకం, ఏ రకంగా అయితే దూరంగా ఉండే వాళ్ళని చెప్పేటప్పుడు ఉపయోగిస్తామో తత్ శబ్దాన్ని, ఇక్కడ అద శబ్దాన్ని కూడా సేమ్ అదే విధంగా అండి, దూరంగా ఉండే వాళ్ళని చెప్పేటప్పుడు అదే శబ్దాన్ని ఉపయోగిస్తాం. కాబట్టి రూపంలో తేడా ఉంటుంది. అవి కూడా సర్వనామ శబ్దాలు, ఇవి కూడా సర్వనామ శబ్దాలే. కాబట్టి ఏ తత్ ఇదం రెండు ఒకటి అర్థపరంగా, తర్వాత అదస్ అనేది తత్ అని ఈ రెండు ఒకటి అర్థపరంగా, రూపంలో తేడా ఉంటుంది. ఓకే అండి, ఇవి మనకు. తర్వాత అంకురహ, తిలహ, మాష ఇవన్నీ చెప్పాను, ఇవి పుల్లింగంలో ఉన్నాయి. యవహ, దూరం, బీజం అనేటివి నపుంసకలింగంలో స్పష్టంగా ఉన్నాయి మనకు. మిగతా ధాతులు చెప్పాను, విరం దా, వి ప్లస్ రమ్ ధాతు, ప్రా ప్లస్ మద్ ధాతు, ఇవి పరస్మ పదంలో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకునేటివే. ఈ రకంగా మనం శబ్దకోశం చూసాము. ఇప్పుడు వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణ్, వ్యాకరణ్, వ్యాకరణ్ బ్రాకెట్ రాసుకోండి. ఇదం కామ అదస్, ఇదం కామ అదస్, ఇదం కామ అదస్, ఇదం కామ అదస్. పుల్లింగం, ఇది ఓన్లీ పుల్లింగం చూద్దాం ఈసారి. ఇదం శబ్దానికి అదస్ శబ్దానికి 3 లింగాలు ఉంటాయి, కానీ ఈ అభ్యాసంలో పుల్లింగం, కేవలం పుల్లింగం ఎలా నడుస్తుంది చూద్దాము. తర్వాత పంచమి, పంచమి అంటే పంచమి భక్తికి సంబంధించిన నియమాలు కొన్ని చెప్పుకున్నాం. ఇంకా పంచమి భక్తి ఏ సందర్భాల్లో వస్తుంది అనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. పంచమి భక్తి ఎప్పుడు వస్తుంది అనేది. ఇంకా కామబెట్టి వృద్ధి సంధి, ఏ సంధి అండి? వృద్ధి సంధి. ఈ అభ్యాసంలో వృద్ధి సంధి అంటే చెప్తున్నాడు. మనం అంతకన్నా ముందు అభ్యాసం గుణసంధి చెప్పుకున్నాము, ఓకేనా? అంతకన్నా ముందు ఎనసంధి చెప్పుకున్నాము. అలాగా ఈ అభ్యాసంలో మనము వృద్ధి అంటే ఏమిటి, వృద్ధి సంధి ఏ రకంగా ఉపయోగిస్తాము, అది ఏ రకంగా కలుపుతాం అనేది మనం చూద్దాం ఈసారి. ఇవి మనం చెప్పుకోబోయే వ్యాకరణ అంశాలు, చెప్పుకోబోయేటువంటి వ్యాకరణ అంశాలు ఏంటి? ఇదం శబ్దము అద శబ్దానికి రెండు సర్వనామ శబ్దాలు పుల్లింగ రూపం చూస్తున్నాము. పంచమి భక్తి నియమాలను ఇంకా వృద్ధి సంధి ఎలా ఉంటుంది అది చెప్పుకోబోతున్నాము. అస్తు బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు దానికంటే ముందు ఒకసారి సర్వనామ శబ్దాలు చెప్తాను, ఇదం శబ్దానికి రాసుకోండి, పర్వాలేదు. ఒకసారి నిదానంగా చెప్తాను, రాసుకోండి. ఓన్లీ పుల్లింగం, ఇదం శబ్దానికి పుల్లింగ రూపాలు ఎలా ఉంటాయి రాసుకోండి. ప్రథమ విభక్తిలో అయం, అయం, ప్రథమ విభక్తిలో అయం, ఇమౌ, ఈమే, ఇదం శబ్దానికి పుల్లింగ రూపం అండి. అయం, ఇమౌ, ఇమే, ఇది ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి, ప్రథమ విభక్తి ఏకవచనం అయం, ద్వివచనంలో ఇమౌ, బహువచనంలో ఇమే. అస్తు. నెక్స్ట్ ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి ఇమం, ఇమం, మళ్ళీ ద్వివచనంలో ఇమౌ, ద్వితీయ విభక్తి ద్వివచనంలో ఇమౌ, బహువచనంలో ఇమాన్, ఇమాన్, ఇమాన్. నెక్స్ట్ తృతీయ విభక్తి అండి, నీట్గా రాసుకోండి రూపాలు. తృతీయ విభక్తి ఈ సర్వనామ శబ్దాలు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి సాహిత్యంగా. ఏం చదివినా కూడా ఈ సర్వనామ శబ్దాలు బాగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ తృతీయ విభక్తి అనేన, 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 ద్వివచనంలో ఆభ్యాం, 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 బహువచనంలో ఏభిః, ఏభిః, ఏభిః. అనేన, ఆభ్యాం, ఏభిః. నెక్స్ట్ చతుర్థ విభక్తి రాసుకోండి. చతుర్థ విభక్తి అస్మై, చతుర్థ విభక్తి ఏకవచనం అస్మై, అస్మై.
నెక్స్ట్ ద్వివచనంలో ఆభ్యాం ఆభ్యాం ఆభ్యాం. నెక్స్ట్ ఏభ్యః అస్మై ఆభ్యాం ఏభ్యః అస్మై ఆభ్యాం ఏభ్యః అస్మై ఆభ్యాం ఏభ్యః. ఓకే అండి, ఇది చతుర్థి విభక్తి. నెక్స్ట్ పంచమి విభక్తి అండి. పంచమి విభక్తిలో అస్మాత్ అస్మాత్ ఆభ్యాం ఆభ్యాం ఏభ్యః అస్మాత్ ఆభ్యాం ఏభ్యః. ఇది పంచమి విభక్తి అండి. అస్మాత్ ఆభ్యాం ఏభ్యః. నెక్స్ట్ షష్ఠి విభక్తి. షష్ఠి విభక్తి అస్య అస్య అనయోః అస్య అనయోః ద్వివచనంలో అనయోః యేషాం యేషాం అస్య అనయోః యేషాం యేషాం మూర్ధన్య షకారం అండి. యేషాం మకార హలంతం. అస్య అనయోః యేషాం. సప్తమి విభక్తి అస్మిన్ అస్మిన్ అనయోః యేషు అస్మిన్ అనయోః యేషు అస్మిన్ అనయోః యేషు. ఇవి 7 విభక్తులు అండి. ఇదం శబ్దానికి పుల్లింగం. ఇదే ఇదం శబ్దానికి స్త్రీలింగం ఉంటుంది, ఇదం శబ్దానికి నపుంసకలింగం కూడా ఉంటుంది. అవి తర్వాత చూద్దాం. పుల్లింగం. దీని అర్థం ఎలా ఉంటుంది? ఇదం అంటే ఏం చెప్పాను? ఇతడు, ఈమె, ఇది, ఈ అనే అర్థం వస్తాయి. సందర్భం తీసుకుంటాం. ఇక్కడ మనం పుల్లింగం కాబట్టి అయం అంటే ఇతడు, ఇమౌ వీళ్ళిద్దరు, ఇమే వీళ్ళందరూ. అదేవిధంగా ఇమం ఇతడిని, ఇమౌ వీళ్ళిద్దరిని, ఇమాన్ వీళ్ళందరినీ ఇలాగ అర్థం తీసుకుంటాం. నెక్స్ట్ తృతీయ భక్తిలో అనేనా ఇతని ద్వారా. అనేనా అంటే ఇతని ద్వారా. ఆభ్యాం వీళ్ళిద్దరి ద్వారా లేదా వీళ్ళిద్దరి చేత. ఏబిహి ఏబిహి వీళ్ళందరి తోటి లేదా వీళ్ళందరి ద్వారా ఇలాగ తీసుకుంటాం. నెక్స్ట్ అస్మై. నెక్స్ట్ చతుర్థి భక్తి ఏంటండి? అస్మై అంటే వీళ్ళందరి కొరకు. స్వాది క్షమ్యత ఏకొచ్చింది కదా. అస్మై అంటే ఇతని కొరకు, ఇతని కొరకు లేదా ఇతని కోసం. ఆభ్యాం ఆభ్యాం వీళ్ళిద్దరి కొరకు లేదా వీళ్ళిద్దరి కోసం. ఆభ్యాం అంటే వీళ్ళిద్దరి కొరకు లేదా వీళ్ళిద్దరి కోసం. నెక్స్ట్ ఏభ్యః వీళ్ళందరి కొరకు లేదా వీళ్ళందరి కోసం. ఏభ్యః అంటే. నెక్స్ట్ పంచమి భక్తిలో అస్మాత్ ఇతని వలన. ఆభ్యాం వీళ్ళిద్దరి వలన లేదా వీళ్ళిద్దరి నుండి. ఏభ్యః ఇక్కడ వీళ్ళందరి వలన లేదా వీళ్ళందరి నుండి. షష్ఠిలో అస్య ఇతనికి. అస్య అంటే ఇతనికి. ఇది అదేవిధంగా అనయోః అంటే వీళ్ళిద్దరికి. అనయోః వీళ్ళిద్దరికి. యేషాం వీళ్ళందరికీ లేదా వీళ్ళందరి యొక్క. యొక్కకి అని చెప్పుకుంటారా, వీళ్ళందరి యొక్క. నెక్స్ట్ సప్తమిలో అస్మిన్ ఇతనిలో. అస్మిన్ అంటే ఇతనిలో. అనయోః వీళ్ళిద్దరిలో. అనయోః అంటే వీళ్ళిద్దరిలో. యేషు వీళ్ళందరిలో. యేషు అంటే వీళ్ళందరిలో. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అదర్ శబ్దానికి పుల్లింగ రూపం ఎలా ఉంటుంది చూద్దాం. అదర్ శబ్దానికి రాసుకోండి. అదర్ శబ్దం, అదర్ శబ్దానికి పుల్లింగం రాసుకోండి. ప్రథమ విభక్తి అదర్ శబ్దానికి పుల్లింగం. అసౌ అసౌ అమూ దీర్ఘం అండి. మాకి దీర్ఘం, దీర్ఘ ఉకారం. అసౌ అమూ అమూ అమీ మకారానికి దీర్ఘ ఈకారం. అసౌ
అము, అమీ, ఇది ప్రథమ విభక్తి. నెక్స్ట్ ద్వితీయ విభక్తి రాసుకుని అముం, అముం, అముం. మళ్ళా ద్వితీయ విభక్తి ద్వివచనంలో సేమ్ వస్తుంది. పైన ఏ విధంగా అయితే చెప్పామో అము, అము. తర్వాత బహువచనంలో అమూన్ వస్తుందండి. బహువచనంలో అమూన్, అమూన్. నెక్స్ట్ తృతీయ విభక్తిలో అమునా, అమునా, అమునా. నెక్స్ట్ అమూభ్యాం, దీర్ఘం, అమూభ్యాం, అమూభ్యాం, అమీభిః, అమూభ్యాం, అమీభిః, అమీభిః. అమునా, అమూభ్యాం, అమీభిః. ఏంటండి ద్వితీయ భక్తిలో అముం, మళ్ళా అమూ, బహువచనంలో అమూన్, అమూన్ వస్తుంది. అమూన్ నకార హలంతం. అముం, అమూ, అమూన్. ఇది ద్వితీయ విభక్తి. తృతీయ విభక్తిలో అమునా, అమునా, నాకు దీర్ఘం. మళ్ళీ అమూభ్యాం, అమూభ్యాం. బహువచనంలో అమీభిః, అమీభిః. బిహిలో హ్రస్వం ఇకారం. అమీభిః విసర్గం వస్తుంది. అమునా, అమూభ్యాం, అమీభిః. మొదట్లో చెప్పిన అసౌ, అము, అసౌ, అము, అమీ, అముం, అము, అమూన్, అమునా, అమూభ్యాం, అమీభిః, అమీభిః. జీ చెప్పండి, ఏదో అడుగుతున్నారు. అమునా అంటే అనా వస్తుంది కదండి. సామాన్య కదా. అనా ఎందుకు వస్తుంది? రాదు ఇక్కడ. అమునా సామాన్య కదా. ప్రొనౌన్సియేషన్ వినండి అమ్మా. అమునా అంటారు, అమునా అంటే అవుతుంది. అమునా కదా అంటున్నారు. చతుర్థ విభక్తి అముస్మై, అముస్మై. రకారము తర్వాత గాని షకారం ముందు నియమం చెప్పుకున్నా స్టార్టింగ్. 11వ నియమం, 12వ నియమం, అది 16వ నియమం, 16వ నియమం అనుకుంటా. రకారము షకారం తర్వాత నకారం ఉంటే అప్పుడు అవుతుంది, నాకి అనా అవుతుందండి. ఓకేనా? ఇక్కడ రకారం లేదు, షకారం లేదు కాబట్టి ఇక్కడ నాకి అనా రాదు. ఓకే అండి. చతుర్థ విభక్తి అముష్మై. చతుర్థ విభక్తి ఏకవచనంలో అముష్మై, అముష్మై, అమోభ్యాం, అమోభ్యాం, అమీభ్యః, 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 అమీభ్యః. అముష్మై, అమోభ్యాం, అమీభ్యః, అమీభ్యః. నెక్స్ట్ పంచమ విభక్తిలో అముష్మాత్, అముష్మాత్. ఇక్కడ మూర్ధన్య శకారం వస్తుందండి, మూర్ధన్య శకారం వస్తుంది. అముష్మాత్, అమోభ్యాం, అమోభ్యాం, అమీభ్యః, అమీభ్యః. పంచమ విభక్తిలో అముష్మాత్, అమోభ్యాం, అమీభ్యః, అమీభ్యః. నెక్స్ట్ షష్ఠి విభక్తి అండి. షష్ఠి విభక్తి అముష్య, అముష్య, అముయోః, 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 అమీషాం, అమీషాం. అముష్య, అముయోః విసర్గం వస్తుంది పక్కన. అమీషాం, అమీషాం. సప్తమి భక్తిలో అముస్మిన్, అముష్మిన్, అముష్మిన్. నకారం పొల్లండి. అముష్మిన్, అముయోః, అముయోః, అమీషు, అమీషు, అమీషు. ఇది మనకు రూపండి. అముష్మిన్, అముయోః, అమీషు, అమీషు. ఇవి
అదర్ శబ్దానికి పుల్లింగం రూపం ఈ రకంగా ఉంటుంది. దీని యొక్క అర్థం షా కదండి, షా షా మూర్ధన్య శకారం అండి. అమీషు షు అమీషు. దీనికి మీనింగ్ చెప్పరా కొద్దిగా? ఓకే, మీనింగ్ రాసుకోండి. అసవ్ అంటే అదర్ శబ్దానికి ఏం చెప్పాను? అదసవన్య తత్ శబ్దవన్య రెండు ఒకటే. తత్ అంటే అతడు, ఆమె, అది, ఆ అని చెప్పాను. ఇక్కడ కూడా అదర్స్ కి అతడు, ఆమె, అది, ఆ ఈ 4 అర్థాలు వస్తాయి. ఇక్కడ పుల్లింగంలో అతడు తీసుకుంటాం. స్త్రీలింగంలో అయితే దీనికి కూడా 3 లింగాలు ఉంటాయి. స్త్రీలింగం ఉంటుంది, ఇదే విధంగా పుల్లింగం కూడా, నపుంసకలింగం కూడా ఉంటుంది. ఇక్కడ మనం పుల్లింగం తీసుకుంటాం అతడు, స్త్రీలింగంలో ఆమె అని తీసుకుంటాము, నపుంసకలింగంలో అయితే అది అని తీసుకుంటాం. ఇంకో ఏదైనా విశేషణంగా వచ్చినప్పుడు ఆ బాలకుడు, ఆ బాలిక అన్నప్పుడు అక్కడ ఆ అనే పదాన్ని కూడా ఉపయోగించుకుంటాం. అది 3 లింగాల్లో వర్తిస్తుంది. ఆ అనేది పుల్లింగం తీసుకోవచ్చు, ఆ బాలకుడు అని చెప్పి. స్త్రీలింగం అయితే ఆ బాలికను వర్తిస్తుంది. నపుంసకలింగం అయితే ఆ పుస్తకాన్ని తీసుకుంటాం. 3టికి ఆ శబ్దాన్ని కలుపుకుంటాం. ఓకే, అది సందర్భాన్ని బట్టి తీసుకుంటాము. ఇప్పుడు మనకు అసవ్ అనేది పుల్లింగ శబ్దం యొక్క రూపం చూసుకుంటాం కాబట్టి అసవ్ అంటే అతడు, అము వాళ్ళిద్దరు, అమీ అంటే వాళ్ళందరూ. మా సహతౌటేకి ఏ విధంగా చెప్పానో అదే విధంగా ఇక్కడ కూడా 2 సమానం చెప్పాం కదా, కాబట్టి రూపంలో తేడా, అర్థంలో ఒకే విధంగా ఉంటుంది. అతడు, వాళ్ళిద్దరు, వాళ్ళందరూ. నెక్స్ట్ అముం. అముం అంటే అతడిని, అముం అంటే అతడిని, అము వాళ్ళిద్దరిని, అము. అందుకే హ్రస్వ దీర్ఘం గమనించండి. హ్రస్వ దీర్ఘం పోతే అది విభక్తి అని మనకు మిస్ అయిపోతాం. విభక్తి తెలియాలన్నమాట మనకు. అము దీర్ఘం అండి. వాళ్ళిద్దరిని, నీ అంటున్నాను ఇక్కడ, ఇది కర్మలో ద్వివచనం. నెక్స్ట్ అమూన్ వాళ్ళందరినీ, వాళ్ళందరినీ. మన కర్త డుమువులు ప్రథమ విభక్తి, నీ నూల గురించి ద్వితీయ విభక్తి, నీ నూ వచ్చింది ఇక్కడ, వాళ్ళందరినీ అంటున్నాం. దాదాపు అందులోంచే ఉంటుంది. నెక్స్ట్ తృతీయ విభక్తి ఏమొస్తుంది? అమునా అతని ద్వారా, అమునా అంటే అతని ద్వారా, అమోభ్యాం వాళ్ళిద్దరి ద్వారా లేదా వాళ్ళిద్దరి చేత, అతని చేత లేదా వాళ్ళిద్దరి చేత లేదా అతని ద్వారా వాళ్ళిద్దరి ద్వారా ఎలా చేసుకోవచ్చు. అమీభి అంటే వాళ్ళందరి చేత లేదా వాళ్ళందరి ద్వారా, వాళ్ళందరి చేత లేదా వాళ్ళందరి ద్వారా ఈ రకంగా తీసుకుంటాము. నెక్స్ట్ చతుర్థి విభక్తిలో అముస్మై. అముస్మై అంటే అతని కోసం లేదా అతని కొరకు, అతని కోసం లేదా అతని కొరకు, అముష్మై. అమోభ్యాం అంటే వాళ్ళిద్దరి కోసం లేదా వాళ్ళిద్దరి కొరకు, ద్వివచనం కదా, అందుకే వాళ్ళిద్దరి కోసం లేదా వాళ్ళిద్దరి కొరకు. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏది కావాలంటే తీసుకుంటాం. నెక్స్ట్ అమీభ్య. అమీభ్య అంటే వాళ్ళందరి కోసం లేదా వాళ్ళందరి కొరకు. ఇక్కడ బహువచనం అంటే అందరూ అంటున్నాం. ఇద్దరి కన్నా ఎక్కువ అంటే మొత్తం బహువచనంలోకి వచ్చేస్తుంది. వాళ్ళందరి కోసం లేదా వాళ్ళందరి కొరకు. నెక్స్ట్ పంచమి విభక్తి అండి. అముష్మాత్. అముష్మాత్ అంటే అతని వలన, అతని వలన. ఇప్పుడు వలన కంటే పట్టి పంచమి విభక్తిలో అతని వలన లేదా అతడి నుండి అనే అర్థం కూడా వస్తుంది. అతని కంటే, సందర్భాన్ని బట్టి అతని కంటే తీసుకోవచ్చు. అది మనకు అర్థాన్ని బట్టి తెలుస్తుంది. అతడి వలన, అతని నుండి, అతని కంటే ఏదైనా కానీ. అదేవిధంగా అముస్మాత్ చెప్పాను, అతడి వలన, అతని నుండి, అతని కంటే. ద్వివచనం వస్తుంది అముస్మాత్. అమోభ్యాం వాళ్ళిద్దరి వలన, వాళ్ళిద్దరి కంటే, వాళ్ళందరి నుండి ఆ రకం తీసుకుంటాము. నెక్స్ట్ బహువచనంలో అమీభ్య. అమీభ్య అంటే వాళ్ళందరి వలన లేదంటే వాళ్ళందరి కంటే లేదా వాళ్ళందరి నుండి. సందర్భాన్ని బట్టి అర్థాన్ని బట్టి తీసుకోవాలి. కానీ ఇవే అర్థం ఉంటాయి, మనం చెప్పిన అర్థాల్లోంచి ఉంటుంది. మనం ఎక్కడ విభక్తి ఐడెంటిఫై చేశామంటే మనకు అర్థం వచ్చేస్తుంది. ఇదే విధంగా ప్రతి విభక్తికి ఇదే విధంగా ఉంటుంది. ప్రతి శబ్దానికి కానీ సనామ శబ్దానికి ఇదే విధంగా చూసుకోవాలి మనం. నెక్స్ట్ షష్ఠి విభక్తి ఎలా వస్తుంది? కాకి యొక్క. ఇదే కదా షష్ఠి అంటే, కాకి యొక్క. అముష్య అతనికి లేదా అతని యొక్క, అతని యొక్క, అతనికి. సందర్భాన్ని బట్టి తీసుకుంటాం. అముయోహ్ వాళ్ళిద్దరి యొక్క లేదా వాళ్ళిద్దరికి. అముయోహ్ అంటే వాళ్ళిద్దరికి లేదా వాళ్ళిద్దరి యొక్క. అమీషాం వాళ్ళందరి యొక్క లేదా వాళ్ళందరికి, వాళ్ళందరి యొక్క లేదా వాళ్ళందరికి. నెక్స్ట్ సప్తమి విభక్తి ఏమొస్తుంది? అముష్మిన్
వాళ్ళందరిలో, అముష్మిన్ వాళ్ళందరిలో లేదా వాళ్ళందరి యందు, అలాగూ తీసుకోవచ్చు. వాళ్ళందరిలో లేదా వాళ్ళందరి యందు. అముయోహు వాళ్ళిద్దరిలో లేదా వాళ్ళిద్దరి యందు, వాళ్ళిద్దరిలో లేదా వాళ్ళిద్దరి యందు. అక్కడ ముందు కూడా మనం చెప్పిన ఏం చెప్పిన సర్వనామ శబ్దం ఇదం శబ్దానికి అస్మిన్ అంటే అతనిలో లేదా అతని యందు. అనయోహు వాళ్ళిద్దరిలో వాళ్ళిద్దరి యందు. అక్కడ సప్తమి భక్తి ఏం రాశారండి మీరు? అస్మిన్ అనయోహు యేషు అని రాశారా? అస్మిన్ అనయోహు యేషు చెప్పారు మహోదయ. ఇక్కడ కాదండి ఇదం శబ్దానికి. అస్మిన్ అనయోః యేషు మహోదయ. ఓకే అండి. అక్కడ ఇతనిలో లేదా ఇతని యందు, అనయోహ అంటే వీళ్ళిద్దరి యందు, యేషు అంటే వీళ్ళందరి యందు. అదే విధంగా ఇక్కడ ఇదం అంటే ఇతడు, అదస్ అంటే అతడు కాబట్టి అతనిలో, అముష్మిన్ అతనిలో లేదా అతని యందు, అముయోహ్ వాళ్ళిద్దరిలో లేదా వాళ్ళిద్దరి యందు, అమీషు వాళ్ళందరిలో లేదా వాళ్ళందరి యందు, వాళ్ళందరిలో లేదా వాళ్ళందరి యందు. ఈ రకంగా మనకు సర్వనామ శబ్దాల యొక్క అర్థాలు చూసుకోవాలి. మనకు ఇది ఎక్కువగా విశేషణాల కింద వస్తాయండి. ఈ శబ్దాలు డైరెక్ట్ రావు, ఒక్కోసారి డైరెక్ట్ కూడా వస్తాయి. అప్పుడు డైరెక్ట్ గా వచ్చినప్పుడు అది ఏదో కర్తను సంకేతిస్తూ ఉంటాయి. ఎక్కువ సర్వనామాల్లో ఉపయోగిస్తాయి. విశేషణంగా వస్తాయా సర్వనామ శబ్దాల కింద వస్తాయి అన్నమాట. కాబట్టి సర్వనామ శబ్దాల కింద వస్తాయి కాబట్టి అది ఎక్కడ దీనికి ఏదాని విశేష్యం ఏంటి ముందుకు, ఆ విశేషాన్ని గుర్తుపట్టి అంటే దీంట్లో విశేషణంలో ఏ విభక్తి ఏ లింగం పెట్టుకోవాలని తెలిసిపోతుంది. అది ప్రయోగాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థం తెలిసింది కాబట్టి కొంచెం నెక్స్ట్ ఎక్కడ వచ్చినా ఐడెంటిఫై చేయొచ్చు. అస్తు, ఇవి మనకు సర్వనామ శబ్దాలకు పుల్లింగ రూపాలు చెప్పాను. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు రాసుకోండి. నియమం రాసుకోండి. నియమం ఎంత అండి? నియమ సంఖ్య ఎంత? 51. నియమం సంఖ్య 51 రాసుకోండి. నియమం 51 నీట్గా రాసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకా పంచమి భక్తి మనం చెప్పుకున్నాం. అసలు అపాదానం అంటే ఏమిటి, అది ఏ సందర్భంలో వస్తుంది అవి చెప్పుకున్నాము. ఈ పంచమి భక్తి నియమాలను బట్టి బాగా వల్లి వేసేయండి, బాగా దీన్ని బైహార్ట్ చేసుకోండి, గుర్తుండాలి అన్నమాట. ఎందుకంటే ఈ పంచమి భక్తి, షష్ఠీ భక్తి దీంట్లో చాలా విభక్తులు వస్తాయన్నమాట. అంటే ఒక్కొక్క 2-3 విభక్తులు వస్తాయి. ఈ నియమాలు బాగా గుర్తున్నాయి అనుకోండి, మనకి ఎక్కడ ఇచ్చినా కూడా వెనకముడే ఇవ్వని శబ్దాలను కూడా ఐడెంటిఫై చేయొచ్చు. గుర్తుపెట్టుకో, ఇక్కడ మనం కొన్ని నియమాలు నేర్చుకున్నామంటే మనకు తెలియని విభక్తులు కూడా ఇక్కడ ఏదై ఉంటుంది, ఏ ఉండవచ్చు అని ఆటోమేటిక్ గా మన మతి పనిచేస్తుంది. దీన్ని ఆధారం చేసుకొని ఇది రకంగా ఇచ్చిన ఏం తెలియని శబ్దాలను కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. 100 శబ్దాలు ఐడెంటిఫై చేయొచ్చు మనం. కాబట్టి మనకు ఇది ముందు బేస్ బాగా ఉండాలి. ఈ నియమాలు గుర్తున్నాయనుకుంటే తెలియని నియమాలను మనం దాన్ని ఇక్కడ ఈ విభక్తి ఉంది, ఈ విభక్తిలో ఉన్నప్పుడు, ఈ సందర్భంలో ఉన్నప్పుడు ఇదే విభక్తి పెట్టుకోవాలి, ఇదే లింగం వస్తుంది, ఇదే వచనం వస్తుంది, అది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఏవైతే నియమాలు వస్తున్నాయో వాటిని బాగా నేర్చుకోండి, చక్కగా రాసుకోండి. అస్తు, రాసుకోండి. 51వ నియమం. 51వ నియమం బ్రాకెట్లు రాసుకోండి. సూత్రము జుగుప్స విరామ. జుగుప్స విరామ. జుగుప్స విరామ. జుగుప్స విరామ. ఇది బ్రాకెట్లో పెట్టుకోండి. ఈ సూత్రం అంటే ఇంకా చాలా పెద్దగా ఉంది కాబట్టి ఈ సూత్రం నుంచి ఈ అర్థం వచ్చింది చెప్పడం కోసం సంకేతం. మహర్షి పాణిని అష్టాధ్యాయ యొక్క సూత్రాన్ని ఈ సూత్రం నుండి ఈ అర్థం వచ్చింది చూపించడం కోసం సంకేతించాడు. ఇక్కడ మనకు అంత లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి సంకేత సూత్రం రాసుకున్నాం. జుగుప్స విరామ బ్రాకెట్లో పెట్టుకోండి. సూత్రం బ్రాకెట్లో పెట్టుకోండి. అక్కడ పక్కన జుగుప్స విరామ పక్కన సున్నా పెట్టిన తాత్పర్యం ఏంటంటే ఇంకా ఉంది, సూత్రం కంప్లీట్ కాలే అని అర్థం అండి అక్కడ. ఓకేనా? అస్తు, రాసుకోండి. జుగుప్సతే పైన చెప్పిన శబ్దం కోసం చెప్పిన ధాతులు మళ్ళీ వస్తున్నాయి, ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. జుగుప్సతే కామ. జుగుప్సతే కామ. విరమతి కామ. విరమతి కామ. ప్రమాద్యతి. ప్రమాద్యతి. ఈ 3 ధాతులు పైన వచ్చాయి కదా మనకు. జుగుప్సతే, విరమతి, ప్రమాద్యతి. ఈ ధాతువులు ఎక్కడ ఉపయోగించినా అక్కడ పంచమి విభక్తి వస్తుంది. సింపుల్. ఈ ధాతువులతోటి పంచమి విభక్తి వస్తుంది రాయండి. ఈ ధాతువులతోటి పంచమి విభక్తి వస్తుంది. ఈ ధాతువులతోటి పంచమి విభక్తి వస్తుంది. ఈ ధాతువులతోటి పంచమి విభక్తి వస్తుందంటే ఎట్లా అని
ఇప్పుడు జుగుప్సతే చెప్పాను. జుగుప్స అంటే అసహించుకోవడం. అంటే ఏ దాన్ని చూసి అయితే అసహించుకుంటున్నామో అందులో పంచమీ రావాలి. వీరమతి అని చెప్పి నిలబెట్టడం. ఏ దాన్ని అయితే నిలబెడుతున్నామో అందులో ఏదైతే నిలబెడుతున్నామో అందులో పంచమీ రావాలి. తర్వాత ఏముంది? ప్రమాద్యతి. ఏ దానితో ప్రమాదం చేస్తున్నామో మనం. ఇప్పుడు విద్యా విషయంలో ప్రమాదం చేయొచ్చు, ధన విషయంలో ప్రమాదం చేయొచ్చు, అలా ఇంకేదో ఒక పని విషయంలో ప్రమాదం చేయొచ్చు, నెగ్లెక్ట్ చేయొచ్చు, ఏదైనా విషయం కావచ్చు. అక్కడ ఏ దానిలో అయితే ప్రమాదం చేస్తున్నామో ఆ దానిలో పంచమీ రావాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది అనుకుంటాను. జుగుప్సద అంటే అసహించుకోవడం, గ్రహించుకోవడం చెప్పాను. అట్లా నువ్వు ఏ దాన్ని అయితే గ్రహించుకుంటున్నావో, ఏదైతే అసహించుకుంటున్నావో అందులో పంచమీ రావాలి. ఏదైతే నిలబెడుతున్నావు, విరామతి అంటే ఏదైతే నిలబెడుతున్నావో ఏ దాని అయితే అందులో పంచమీ రావాలి. ఇంకా నువ్వు ఏ దానితో ప్రమాదం చేస్తున్నావో, నెగ్లెక్ట్ చేస్తున్నావో అందులో పంచమీ రావాలి. అందుకే ఈ ధాతులు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా అక్కడ పంచమీ వస్తుంది. మనం ఏదో ఒకటి చేస్తాం ఖచ్చితంగా. జుగుప్సత అంటున్నాం అంటే ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. విరామతి అంటున్నా ఏదో నిలబెడతాం. అదేవిధంగా ప్రమాద్యత అంటున్నా ఖచ్చితంగా ఎక్కడో ప్రమాదం చేస్తుంటాం. అది ఏదైతే ఉందో దాంట్లో పంచమీ పెట్టుకోవాలి. అది గమనించాలి మనం. నెక్స్ట్ ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ రాద్దాం. ఒకటి ఎలాగ ఉంటాయి రాసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకోండి. పాపాత్ జుగుప్సతే. మొట్టమొదటి జుగుప్సతికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం. పాపాత్ జుగుప్సతే. పాపాత్ జుగుప్సతే. నెక్స్ట్ జుగుప్స. అసహించుకుంటా ఏదాన్ని, పాపాన్ని అసహించుకుంటా. అందుకే ఏదైతే అసహించుకుంటా అందులో పంచమీ చెప్పాం కదా. అందుకే పాపంతో పాపాన్ని అసహించుకుంటున్నా కానీ పాపాత్ అని చెప్పాం. పాపం శబ్దం నపుంసకలింగం ఉంది కానీ దానికి పంచమీ ఏమొస్తుంది? పాపాత్. మరి పాపాత్ జుగుప్సతే. నెక్స్ట్ అండి ఇదే చెప్పుకోవచ్చు. పాపాత్ విరమతి. రెండో ఎగ్జాంపుల్ ఇదే రాసుకోవచ్చు. పాపాత్ విరమతి. పాపం చేసి నిలబడుతున్నాడు. ఈ మధ్య నిలబడ్డా అండి, మా అబ్బాయి చెడువా సాహసం చేయడం లేదు, అక్కడిక్కడ నిలబడిపోయాడు. లేదా పాపం చేయడం లేదు అంటే పాపం చేయడం నిలబడ్డాడు. ఇంతకుముందు చేసేవాడు, అధర్మం చేసేవాడు, ఇప్పుడు చేయడం లేదు అంటే చేయకు నిలబడ్డాడు అని అర్థం. విరమతి. పాపాత్ విరమతి. విరమతి పాపంతో నిలబడ్డాడు అంటే పాపం వలన నిలబడ్డాడు, పాపం చేయకుండా నిలబడ్డాడు అని తాత్పర్యం వస్తుంది. పాపాత్ విరమతి. నెక్స్ట్ ధర్మాత్ ప్రమాద్యతి. ఏంటండి? పాపాన్ని విరమించాడు, విరమించాడు అన్నట్టుగా. విరమించుతున్నాడు. లకాలం అండి. భూతకాలంలోకి తీసుకెళ్ళొద్దు, మళ్ళా భవిష్యత్ కాలం తీసుకెళ్ళదు. వర్తమాన కాలంలో మనం చూస్తున్నాం. విరమతి నిలబడుతున్నాడు. పాపంతో నిలబడుతున్నాడు అంటే పాపం చేయకుండా నిలబడుతున్నాడు అర్థం. నెక్స్ట్ ధర్మాత్ ప్రమాద్యతి. ధర్మాత్ ప్రమాద్యతి. ధర్మంతో ప్రమాదం చేస్తున్నాడు. ధర్మ విషయంలో అందరూ ప్రమాదం చేసేది, ఎక్కువ అధర్మం చేస్తూ ఉంటాం మన స్వార్థం కోసం చాలా మంది రకరకాలుగా. ధర్మాత్ ప్రమాద్యతి. ధర్మం వల్ల ప్రమాదం ఏదైనా చేస్తుంది, ధర్మంతో ప్రమాదం చేస్తుంది. అందుకే ధర్మ శబ్దం 3 లింగాల్లో ఉంది. ఇక్కడ పుల్లింగాలు తీసుకున్నాం కాబట్టి ధర్మాత్ ప్రమాద్యతి. మొత్తానికి పంచమీ ధర్మాత్ వస్తుంది. ధర్మాత్ ప్రమాద్యతి. ధర్మం వలన ప్రమాదం చేస్తున్నాడు. ధర్మం వలన ప్రమాదం చేస్తున్నాడు. లేదా పాపం వలన విరమించుకుంటున్నాడు. విరమతి అంటే విరమించుకుంటున్నాడు. లేదా పాపా జుగుప్స్తే. పాపాన్ని అసహించుకుంటున్నాడు లేదా గ్రహిస్తున్నాడు. ఈ రకంగా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఈ ధాతులు గుర్తు పెట్టుకోండి. జుగుప్సతే, విరమతి, ప్రమాద్యతి. ఈ ధాతులు ఎప్పుడు ఉపయోగించినా అక్కడ పంచమీ రావాలి అని మనకు 51 నియమంలో చెప్పుకున్నాము. నెక్స్ట్ 52 నియమం రాసుకోండి. 52 సూత్రం రాసుకోండి. సూత్రం రాసుకోండి. వారణార్థానాం ఈప్సితః. వారణార్థానాం ఈప్సితః. వారణార్థానాం వారణార్థానాం ఈప్సితః. వారణార్థానాం ఈప్సితః. ఓకే, ఇది బ్రాకెట్లో పెట్టుకోండి. సూత్రము అష్టాధ్యాయి మహర్షి పాణిని యొక్క సూత్రము. ఇదేమంటుంది ఒకటి రాసుకోండి. వారణార్థానాం ఈప్సితః. ఎక్కడి నుంచి అయితే, ఇది రాసుకోండి, ఎక్కడి నుంచి అయితే
ఎక్కడి నుంచి అయితే ఏదైనా తొలగిస్తామో ఎక్కడి నుంచి అయితే ఏదైతే తొలగిస్తామో అక్కడ దానికి పంచమ విభక్తి వస్తుంది. ఎక్కడి నుంచి అయితే ఏదైతే తొలగిస్తామో అక్కడ దానికి పంచమి విభక్తి వస్తుంది. ఎక్కడి నుంచి అయితే ఏదైతే తొలగిస్తుంది, ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక పదార్థం కావచ్చు, ఏదైతే ఎక్కడి నుంచి తొలగిస్తున్నాం అక్కడ దానికి పంచమి విభక్తి వస్తుందంట. ఎక్కడి నుంచి అయితే ఏదైతే ఒక వస్తువుని తొలగిస్తామో అక్కడ దానికి పంచమి విభక్తి వస్తుంది. ఎగ్జాంపుల్ రాసుకుని ఎలా అనేది, యవేభ్యః పశుం వారయతి. యవేభ్యః పశుం ద్వితీయ భక్తి ఏకవచనం, పశుం వారయతి. యవేభ్యః పశుం వారయతి అంటే గోధుమ పంట నుండి పశువును తొలగిస్తున్నాడు. ఎక్కడి తొలగిస్తున్నాడు? గోధుమ చేను ఉంది, గోధుమ పంట పొలం ఉంది, అక్కడ పంట పొలం నుంచి ఒక పశువు అక్కడ మేస్తూ ఉన్నది. దాన్ని తొలగిస్తామా? రైతు చూడగానే తొలగించేస్తాడు. ఎక్కడి తొలగిస్తున్నాడు? ఆ గోధుమల యొక్క పంట చేను ఎక్కడైతే ఉందో అక్కడ తొలగిస్తున్నాడు. ఎక్కడ తొలగించాడు? యవేభ్య గోధుమ పంట నుండి తొలగిస్తున్నాడు, గోధుమ పొలం నుండి తొలగిస్తున్నాడు. అట్లా ఎక్కడి తొలగిస్తున్నాడు అక్కడ పంచమి విభక్తి రావాలి. కాబట్టి ఇక్కడ యవేభ్యః పశుం వారయతి, ఎక్కడి తొలగించడం అందులో పంచమి విభక్తి పెట్టాం. యవేభ్య అంటే ఒక గోధుమ గింజ కాదు కదా, అక్కడ బహువచనంలో చెప్పుకుంటాం. కాబట్టి యవేభ్య గోధుమ పంట పొలం నుండి పశుం వారయతి, పశువు తొలగిస్తున్నాడు. ఎక్కడి తొలగిస్తున్నాడు అందులో పంచమి విభక్తి రావాలి. అస్తు, 2 ఎగ్జాంపుల్ రాసుకుని, పుత్రం పాపాత్ వారయతి. పుత్రం పాపాత్ లేదా పాపాత్ వారయతి. పుత్రం పాపాత్ వారయతి కామ నివారయతి వా అని కూడా చెప్పుకోవచ్చు. వారయతి అన్య నివారయతి అన్య రెండు ఒకటి, అందుకే వా అని ఇచ్చాడు. పుత్రం పాపాత్ వారయతి కామ నివారయతి వా. ఓకే, పుత్రుణ్ణి పాపం నుండి తొలగిస్తున్నాడు. ఎవరు? తండ్రి కావచ్చు, గురువు కావచ్చు. గురువు ఇక్కడ పుత్రుడు అంటున్నాం, ఖచ్చితంగా తండ్రి అయి ఉంటాడు. ఓకే, పుత్రం పాపాత్ నివారయతి. జనకః పుత్రం పాపాత్ వారయతి. తండ్రి పుత్రుణ్ణి అని అధ్యయనం చేసుకోవాలి, మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. పుత్రం పాపాత్ వారయతి, పుత్రుణ్ణి తొలగిస్తున్నాడు. ఎక్కడి నుంచి తొలగిస్తున్నాడు? పాపం నుండి వేరు చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వేరు చేస్తాం? మనకు మూల సిద్ధాంతం ఉంది, ఎక్కడి నుంచి వేరు అవుతుందో అక్కడ దానికి పంచమి విభక్తి అని చెప్పాం. ఇక్కడ నియమం కూడా చెప్పింది, ఎక్కడి నుంచి తొలగిస్తున్నామో అక్కడ దానికి పంచమి విభక్తి. ఎక్కడి నుంచి తొలగిస్తున్నాం? పాపం నుండి తొలగిస్తున్నాం కాబట్టి పాపాత్ పంచమి విభక్తి వచ్చింది. పుత్రం పాపాత్ వారయతి లేదా నివారయతి, రెండు క్రియాపదాలు రెండు ఒకటండి. రూపంలో కొంచెం ఉపసర్గం తేడా ఉంది అంతే, కానీ అర్థం ఒకటే. పుత్రుని పాపం నుండి తొలగిస్తున్నాడు లేదా నివారిస్తున్నాడు అని దీని యొక్క తాత్పర్యం. ఇది మనకి 52వ నియమం చెప్తుంది. ఎక్కడి నుంచి అయితే ఏదైతే తొలగిస్తామో అందులో అక్కడ దానికి పంచమి విభక్తి వస్తుంది అని చెప్పాము. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పాం. ఇంకా తర్వాత కూడా దీనికి సంబంధించిన ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, అవి రేపు చూద్దామండి. మీకు ఇంకెవరికైనా సందేహాలు ఉంటేనా మంత్రపాఠం తర్వాత అడగండి. అస్తు, మంత్రపాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. धन्यवाद महोदय.